హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు నా వ్లాగ్ అండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము ఏం చేస్తాం, ఎలా ఉంటామని ఈ కంప్లీట్ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీరు కూడా ఎలా హనుమాన్ జయంతి జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు పొద్దున్నే నేను ఇలా ముగ్గు వేసుకున్నాను. నాకు ముగ్గులు వచ్చండి, పర్వాలేదు. 6:30 అట్లా అవుతుంది. ఆ టైంలో ఊడ్చి నీళ్ళు చల్లేసి ముగ్గులు పెట్టాను. ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది. పిల్లలని స్కూల్కి రెడీ చేసి పంపించాను. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి పిల్లలకి, అందుకని పొద్దునంతా హడావిడిగా ఉంది, ఏం షూట్ చేయలేదు. పిల్లలు వెళ్ళిన తర్వాత 9:30 ఆ టైంలో పని స్టార్ట్ చేశాను. ఇల్లంతా ఊడ్చి తుడవడం మొదలుపెట్టాను. ఇల్లంతా తుడిచి స్నానం చేసుకొని దీపం పెట్టి ఈరోజు గుడికి వెళ్దాం అనుకుంటున్నా. వెళ్తానా లేదా నాకు తెలియదు, కానీ వెళ్ళాలనుకున్నా, చూడాలి. పిల్లలు ఏదో ఒక సామాన్ వేస్తూ ఉంటారు బెడ్ కింద, మంచాల కింద. మొత్తం ఇల్లు అయితే తుడిచేసుకున్నాను. ఈరోజు నేను టిఫిన్ అయితే ఇడ్లీ చేసిన. మా పిల్లలు ఇడ్లీ తినేసి వెళ్ళారు స్కూల్కి. వాళ్ళు తినేసిన తర్వాత అంట్లన్నీ తినేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను అంట్లన్నీ కడిగేసుకొని మళ్ళీ పని స్టార్ట్ చేశాను. ఇదంతా క్లీన్ చేసుకొని అయ్యేసరికి 2 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడేం బట్టలు వేయను, చాలా పని ఉంది. చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేను వీడియోలు ఆపేయడానికి మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ నేను పోన్ వీడియోస్లలో క్లియర్గా చెప్తాను. ప్లీజ్ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. యూట్యూబ్లో నా జర్నీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ స్టార్ట్ చేసిన పోతూ ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. కానీ మీరందరి సపోర్ట్తో సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. మామూలుగా ఇట్లాంటి వ్లాగ్సే కాదు, ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాము. ఏదైనా మనం చేస్తే ఇట్లాంటివే కాకుండా కొంచెం మోటివేషనల్ వీడియోస్ లాంటివి, ఏదైనా అవగాహన కల్పించేటట్టుగా మంచి వీడియోస్ చేయాలని మేము ట్రై చేస్తున్నాం. మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఒకటి అన్నీ చేస్తూ ఉంటాము. ఇల్లు అయితే తూడ్చేసిన, మొత్తం తూడ్చేసి గడపలో ముగ్గులు పెడుతున్నాను. రోజేం వేయను, పూజ రోజు పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఇట్లా ముగ్గులు వేసుకుంటా. కలర్స్తో వేద్దాం అనుకుంటున్నా, కానీ కలర్స్తో వేస్తే రోజు ఒక ముగ్గు వేయలేం కదా, ఒక్కటే ఉంటుంది కదా, అందుకే అట్లా వదిలేసిన. ముగ్గులు వేయడం కూడా నాకు బాగా వచ్చు. మీకు ముగ్గుల వీడియోస్ కావాలంటే కూడా నేను ప్రత్యేకంగా ముగ్గుల వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ముగ్గులు వేయడం నాకు బాగా వచ్చు, మంచి ముగ్గులు వేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అడగండి, వేసి పెడతాను. ఏదైనా ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు కదండి.
సింపుల్గానే వేసిన. మస్తు లేట్ అయింది టైం అయితే. హడావిడిగా ఏదో ఒకటని వేసేసిన. ఎలా ఉందో ఏం కనిపిస్తలేదు. నా ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ముగ్గులు వేయడం అయితే అయిపోయింది. స్నానం చేసుకొని వచ్చాను. స్నానం చేసుకొని వచ్చి పూజ మందిరం అంతా క్లీన్ చేసుకొని పూజ సామాన్ అయితే కడుగుతున్నాను. పితాంబరంతో కడిగితే పితాంబరంతో పూజ సామాన్ కడిగితే నీట్గా అనిపిస్తుంది. ఈజీగా జిడ్డు ఆయిల్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది. సోపు సర్ఫ్ లాంటివి వేస్తే బాగా రుద్దాల్సి వస్తుంది. పితాంబరంతో అయితే ఈజీగా వెళ్తుంది. అయితే పితాంబరంతో కడిగేటప్పుడు స్క్రబ్ లాంటివి ఏవి వాడద్దు. స్క్రబ్లకి పితాంబరం వేసి కడిగితే ఆ స్క్రబ్లోనే ఉండిపోతుంది పితాంబరం. జల్దీ పోదు, జల్దీ క్లీన్ అయితే కావు సామాను. హ్యాండ్తోనే కడగడానికి ట్రై చేయండి. పితాంబరం వేసిన తర్వాత తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా. హ్యాండ్తోనే అప్లై చేయండి పితాంబరాన్ని. హ్యాండ్తోనే అప్లై చేసి రుద్దితే ఈజీగా అవుతుంది. అదే ఏమంటారు స్క్రబ్ని వేసి రుద్దితే స్క్రబ్కే ఉండిపోతుంది పితాంబరం. గిన్నెలు జల్దీ ఆ సామాన్ పూజ సామాన్ ఏదైతే ఉందో అది జల్దీ అయితే క్లీన్ అవ్వదు, టైం పడుతుంది. ఇట్లా హ్యాండ్తో వేస్తే నేను కూడా స్క్రబ్కి పెట్టి వేస్తుంటే అస్సలు ఒప్పుకోతుంది. పూజ సామాన్ అయితే కడిగేసి సామాన్లకంతా బొట్లు పెట్టుకుంటున్నా. గంధం కుంకుమ పెట్టి బొట్లు పెడతాను. ఎందుకు నాకు అట్లా చేయకుండా పూజ చేస్తే కంప్లీట్ అయినట్టు అనిపించదు. నేను ఎప్పుడు చేయలేదు కూడా అట్లా. నాకు తెలిసి నా పెళ్ళైన కాంచి నేను సొంతంగా పూజలు చేస్తున్నా. నేను పూజలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పూజ సామాన్ కడిగి బొట్లు పెట్టకుండా ఏ రోజు నేను పూజ చేయలేదు. నాకు వీలైతేనే నేను పూజ చేస్తాను. నాకు టైం ఉంటే వీలైతే ఒప్పుకుంటేనే నేను పూజ దగ్గరికి వెళ్తాను. కానీ చేసినంత వరకు మాత్రం ప్రశాంతంగా కంప్లీట్ చేసుకుంటాను. అన్ని పనులు చేసుకొని కంప్లీట్ చేసుకుంటాను. హడావిడిగా తొందరగా ఏదో ఒకటి మాత్రం చేయను. చేసినంత వరకు మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నా. లేట్ అయినా సరే నేను అనుకున్నది నేను ఎట్లా చేయాలనుకుంటున్నానో అట్లా చేసుకుంటా. అట్లా చేసుకుంటేనే పూజ కంప్లీట్ అవుతుంది కదండి. మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంత హడావిడిగా కొన్ని మర్చిపోయి కొన్ని చేయకుండా కొన్ని వదిలేసుకుండా చేస్తుంటే ప్రశాంతంగా ఉండదు. లేట్ అయితే అయిందండి. ఎంత తొందరగా చేయాలనుకున్నా టైం అయితే గడుస్తూనే ఉంటుంది. టైం అయితే లేట్ అయిపోయింది. 10:30, 11 అట్లా అయింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దీపం పెట్టేసుకున్నా. ఆ కుర్చీంటని అడగకండి. ఆ కుర్చీ వేసుకోవడానికి కారణం నేనేం హైట్ తక్కువ ఉన్నానని కాదు. మేమేం అందరం పైకి పెట్టేసుకున్నాం. కిందకి పెడితే పిల్లలు తీస్తారు కదా, అటు ఇటు కదిలిస్తారు, డోర్లు ఓపెన్ చేస్తారు, పెడతారని చెప్పేసి మేము పైకి వేసుకున్నాం. కాస్త పైకే కొట్టుకున్నాం. దానికోసం నాకు హైట్ ఎక్కువ అందకపోవడం వల్ల నేను స్టూల్ వేసుకొని ఎక్కుకొని పూజ చేసుకుంటా. తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హనుమాన్ చాలీసా అయితే నేను చదువుకుంటున్నా. హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంది నా పూజ మందిరం. ఎలా ఉందో చెప్పండి. అయితే ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కాదు, డిన్నర్. ఇది లంచ్కి ఏం చేయలేదు. నైట్ పప్పు ఉండే, రైస్ పెట్టేసిన, లంచ్ అయిపోయింది. లంచ్ తినేసిరు. నేను లేట్గా తిన్నా కాబట్టి టిఫిన్ తినేసిన అంతే. అయితే ఇది నైట్ అండి. నైట్ సొరకాయ కర్రీ వండేసి చపాతీ చేసిన, రైస్ పెట్టేసిన. సొరకాయ కర్రీ పచ్చిమిర్చి వేసి వండిన.
పచ్చిమిర్చి వాటర్ ఏమీ లేదు, పచ్చిమిర్చి పేస్ట్ వేసిన అంతే, దగ్గరకు వండేసిన. అయితే ఇంకో విషయం, నా స్టైల్లో నేను కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను. ఇంకా ఏదైనా వెరైటీగా వంటలు కానీ ఇంకేదైనా వీడియోస్ కానీ కావాలంటే ఖచ్చితంగా అడగండి, కామెంట్లో చెప్పండి, చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా